హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ వచ్చేసి నేనైతే మన నెక్సస్ మాల్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లో అయితే కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అని చెప్పేసి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. సో నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, లోపల జలకన్యను ఎలా ఉన్నారు, సో మొత్తం కూడా మనం అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఎగ్జిబిషన్ యొక్క ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇది మొత్తం కూడా ఒక కంటైనర్ లో సెట్ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా స్పేస్ అయితే ఉంది, 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ, కాకపోతే పెయిడ్ పార్కింగ్ అనమాట. అండ్ దీని ముందే మీకు అయితే కొన్ని క్యామెల్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఒక 2 రౌండ్స్ అట్లా తిప్పుతారు చిన్న పిల్లలకి. ఒక 100 రూపీస్ ఏమో చార్జ్ అయితే చేస్తారు, నేను అంత కనుక్కోలేదు. అండ్ దాని నుంచి దాటుకుని కొంచెం ముందుకు వస్తే మీకైతే బుకింగ్ కౌంటర్ అని చెప్పేసి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనకు ఆన్లైన్ పే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే మీరు క్యాష్ ఇచ్చినా పర్లేదు. సో మనం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. నేనైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నా. మనకి ఇక్కడ టికెట్ అయితే చూపించాల్సి ఉంటుంది. మన టికెట్ తీసుకొని అన్న అయితే చింపేస్తాడు. చింపేసిన తర్వాత ఇక మనం లోపలికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ లోపలికి వెళ్తుంటే నాకు సీఎం చిన్నప్పుడు మాయాద్వీపం అని చెప్పేసి ఓంకార్ గారి షో అయితే వస్తుండే. సో అట్లా అయితే అనిపించింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న పిల్లలు అయితే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మీరైతే అంటే ఈ నెక్సస్ మాల్ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ ఎగ్జిబిషన్ కి అయితే రండి. మస్తు మజా ఉంటుంది అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ కాబట్టి ఇందులో మొత్తం కూడా సెట్ అంతా కూడా కాశ్మీర్ లో ఎట్లుంటుందో అట్లయితే సెట్ చేశారు. ఈ యాపిల్స్ చెట్లు కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తోటి అయితే అరేంజ్ చేశారు. అండ్ కొన్ని చిన్న చిన్న ఈ రూమ్స్ లాగా అయితే అరేంజ్ చేశారు అనమాట. ఫస్ట్ నేను వాటిని చూసి జస్ట్ ఏదన్నా మన టీ స్టాల్స్ కానీ లేకపోతే ఏమన్నా చిన్న రెస్టారెంట్ లాగా ఏమన్నా ప్లాన్ చేసారేమో అని అయితే అనుకున్నా కానీ అవి చూసిన తర్వాత అక్కడ ఏం లేదు, జస్ట్ సెల్ఫీస్ దిగడానికి మాత్రమే ఇలా అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇంకొకటి వాటర్ ఫాల్ లాగా అయితే ఒకటి అరేంజ్ చేశారు చూడండి. నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సో అదే అనమాట ఈ వాటర్ ఫాల్ లాంటిది. అండ్ ఇక్కడ చెట్టు చూడండి, ఇది యాపిల్ చెట్టు, అంటే నిజమైన యాపిల్ చెట్టు కాదు, ఇది ప్లాస్టిక్ ది. సో కాశ్మీర్ లో మనకి మెయిన్ గా వచ్చేసి యాపిల్స్ ఫేమస్ కాబట్టి సో ఆ విధంగా అయితే వీళ్ళు సెట్ అయితే వేసిరు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి అయితే అదే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం కూడా సెల్ఫీ స్పాట్స్ మంచిగా అయితే వేసిరు అనమాట సెట్. నేను ఇంతగానం ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే జస్ట్ ఒక షార్ట్ ఇంకా టీ షర్ట్ వేసుకొని అయితే వచ్చిన. అట్లీస్ట్ ఒక ఫోటో తీయడానికి కూడా మంచిగా రెడీ అయితే రాలేదు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే కొంచెం మంచిగా రెడీ అయ్యి రండి, ఫొటోస్ మంచిగా వస్తాయి. అండ్ ఒక మంచి ఫొటోస్ వచ్చే మొబైల్ తీసుకుని అయితే రండి, మంచి ఫొటోస్ అయితే దిగొచ్చు. మీకు మినిమం ఒక మినీ కాశ్మీర్కి వచ్చినట్లయితే మీరు ఫీల్ అవుతారు, అంత మంచిగా అయితే ఉంది. అండ్ చిన్నపిల్లలు అయితే ఒక దగ్గర ఉండరు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీ పిల్లలతో అయితే రండి. ఏముందబ్బా, మీరు ఆఫీస్ పోయారు అనుకోండి, ఆఫీస్ ఆల్మోస్ట్ 6 అయిపోద్ది కదా, ఇది 10 వరకు, అంటే ఎవ్రీ ఈవినింగ్ 5 to 10 వరకు, అంటే 5 hours అయితే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ ఓపెన్. సో మీరు ఆల్మోస్ట్ ఒక 7 గంటల రీచ్ అయినా కానీ ఒక 2 hours లో ఇది మొత్తం కూడా చుట్టేయచ్చు అనమాట. అంటే వీడియోస్ తీసుకోవచ్చు, ఇంకా ఫొటోస్ తీసుకోవచ్చు, పిల్లలతో టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే పడుతుంది. అండ్ ఇందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జలకన్యలు. యాక్చువల్గా మనం ఎప్పుడో చిన్నప్పుడు వెంకటేష్ గారి మూవీ చూసినప్పుడు సాహసవీరుడు సాగరకన్యలో చూసిన జలకన్యలే. అంటే ఇంతవరకు నేను రియల్ గా ఎప్పుడు కూడా, అంటే వీళ్ళు రియల్ జలకన్యలు అనే కాదు, వీళ్ళు కూడా మనుషులే, కాకపోతే జస్ట్ జలకన్యలాగా వీళ్ళు కాస్ట్యూమ్ చేసుకొని మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారనమాట. సో అలాంటి జలకన్యలను కూడా నేను ఇంతవరకు చూడలేదు. సో ఫస్ట్ టైం వాళ్ళని చూడడం నాకు కొంచెం అంటే ఎగ్జైట్ అనిపిస్తుంది, అంటే ఎట్లుంటారు ఏంది అని చూడాలని చెప్పేసి. సో మనం అయితే చూద్దాం. ఇందులో మెయిన్ అట్రాక్షన్ అయితే అదే అనమాట, జలకన్యలు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ వచ్చేసి మీరు ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి, ఓన్లీ మీకు సెల్ఫీ స్పాట్స్ వరకే ఇదనమాట. అండ్ దీని తర్వాత జలకన్యలు ఉంటారనమాట. సో వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ వాళ్ళని క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్తే మీకైతే షాపింగ్ కి అండ్ తినడానికి షాప్స్ అయితే ఉంటాయి. సో తినడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అండ్ షాపింగ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. లేడీస్ కి అయితే ఘోరంగా షాప్ చేసుకోవచ్చు, వీళ్ళ చెవులే కానీ నార్మల్ డ్రెస్సెస్ కానీ, సో అన్ని అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. నేను అవన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం జలకన్యలను చూడడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. వచ్చామా, మనమైతే జలకన్యల్ని చూడడానికి అయితే వచ్చినాము. ఇది చూడండి, ఒక అక్వేరియం లాగా సెట్ చేసి అందులో అయితే 2 జలకన్యలు అయితే ఉన్నారు, మీకు అనిపిస్తున్నారు కదా చూడండి. దీని చుట్టూ కూడా మొత్తం క్రౌడ్ అయితే ఉండే. ఇప్పటివరకు ఎవరు లేకుండా నేను పోయినప్పుడు చాలా మంది అయితే వచ్చారు. అండ్ నేను వీడియో తీసుకుంటే కూడా చాలా మంది చూస్తున్నారు అనమాట. చూడండి, ఈ మొక్క జలకన్య అండ్ అటు సైడ్ ఇంకొక ఆమె ఉంది కదా, సో ఆ మొక్క జలకన్య. అండ్ వీళ్ళు భలే ఎంటర్టైన్ చేస్తున్నారు అబ్బా, లవ్ సింబల్స్ ఇవ్వడం, కిసెస్ ఇవ్వడం, అండ్ ఇంకా ఏమేమో చేస్తున్నారు అందులో ఉండే, అయితే వాటర్ లో ఉండే. కానీ వాళ్ళ కష్టం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే అంతసేపు వాటర్ లో ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి,
ఏమో ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మనం అయితే ఎంటర్టైన్ అవుదాము. పాపలు చూడండి మస్తు అవుతున్నారు వీళ్ళు. మనం పెట్టిన 100 రూపీస్ టికెట్ కి వర్త్ అని అయితే చెప్పుకోవచ్చు. సో అంటే జస్ట్ వీళ్ళని చూడడానికి వర్త్ అది 100 రూపీస్. అండ్ బోనస్ గా ఇంకేంటంటే మీరు స్టార్టింగ్ లో మీరు ఫోటోస్ దిగడం కానీ, తర్వాత షాపింగ్ చేసుకోవడం కానీ, అంటే షాపింగ్ కి 100 రూపీస్ లో కాదు, మళ్ళీ మనం పైసలు కట్టాలి, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళైతే అబ్బా మస్తున్నారు, ఎంజాయ్ చేయండి చూసి. చూసిరు కదా జలకన్యలు ఎట్లున్నారో. వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన. ఆమె అయితే నాకు లవ్ సింబల్ ఇచ్చింది, మస్తు మజా అనిపిస్తుంది. అండ్ నేను వెళ్తుంటే దగ్గర పిలిచి నాకైతే కిస్ ఇచ్చింది. అబ్బా అసలు హైలైట్ ఫీల్ అది. అంటే పోరి కిస్ ఇవ్వడం వేరు, ఒక జలకన్య మనల్ని పిలిచి కిస్ ఇవ్వడం వేరు. సో నాకు మస్తు మజా అనిపించింది. సో మీకు కూడా జలకన్య దగ్గర నుంచి కిస్ కావాలి అంటే 100 రూపీస్ పెట్టి మన నెక్సెస్ మాల్ పక్కనే ఉన్న గ్రౌండ్ లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ కి అయితే రండి. వచ్చి ఒక 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుని జలకన్య దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ ఇట్లా చూపించండి అంతే, లవ్ సింబల్ చూపించండి, తనే మీకు కిస్ ఇస్తానండి. సో ఇది జస్ట్ ఫండ్ మాత్రమే, దీన్ని వేరేలాగా పోర్ట్రే చేసుకోకండి. ఇంకా మనకి జలకన్యలను చూడడం అయితే అయిపోయింది. ఇంకా ఇట్ సైడ్ ఏమున్నాయని చెప్పేసి నేను ఇట్ సైడ్ అంటే ఎగ్జిట్ సైడ్ అయితే వస్తుంటే మనకైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం కొన్ని ఏమో ఎక్కువ రేట్ ఉన్నాయి, కొన్ని ఏమో తక్కువ రేట్ ఉన్నాయి. సో మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని వాటిని అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. మీకు తినడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకా కూడా ఇక్కడ షాప్స్ అయితే పడుతున్నాయి అనమాట. అంటే ఇంక ఇది ఫుల్ గా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని షాప్స్ అయితే పెడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ పొటాటో చిప్స్ ఉన్నాయి కదా, సో ఇదైతే ఒక్కటి 100 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఇది ట్రై చేయొచ్చు, ఇది మంచిగా అయితే ఉంది అని అయితే చెప్తాను నేను. 100 రూపీస్ అయితే వర్త్ ఇది. సో ఇదైతే మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో రింగ్ ఆట ఉంది చూడండి. సో ఈ రింగ్ ఏంటంటే అందరికి తెలిసిందే, ఇది ఆ 20 రూపీస్ కి 10 రింగ్స్ అయితే ఇస్తాడు అనమాట. సో మనం 10 రూపీస్ లో ఆ రింగ్స్ కి అంటే ఆ 10 రింగ్స్ ని మనం దేని మీద వేస్తే అదైతే మనకి ఇచ్చేస్తాడు. యాక్చువల్ గా ఎక్కడైనా గిఫ్ట్స్ అవి ఇవి పెడతారు, కానీ మనోడు మొత్తం కూడా పైసలే పెట్టుండే. రింగ్ గేమ్ తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఆర్చరీ అయితే ఉంటుంది. ఈ ఆర్చరీ కూడా 100 రూపీస్ పే చేస్తే మనకి 5 ఛాన్సెస్ అయితే ఇస్తాడు. సో ఆ 5 ఛాన్సెస్ లో మనకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని వీడైతే గిఫ్ట్స్ ఇస్తాడు. అండ్ దాని పక్కన ఇంకొక చిన్న గేమ్ అయితే ఉంటుంది. ఈ గేమ్ ఏంటంటే మనకు ఒక టీటీ బాల్స్ అయితే ఇస్తాడు, ఒక 10. సో అవి మనం ఇట్లా ఒకటేసారి వేసేసేయాలి. అవి ఎందులో పడితే అంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ నెంబర్, మీరు వేసిన నెంబర్ వాడు పైన పెట్టిన నెంబర్స్ లో ఉందా లేదా టాలీ చేసుకొని అక్కడ ఏ గిఫ్ట్ అయితే ఉందో అదైతే మీకు ఇస్తాడు. ఇది కూడా 100 రూపీసే. అండ్ దాని పక్కన ఇంకా త్రో బాల్ ఇవి చాలా అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఇది ఏంది గన్ ఫైరింగ్. అండ్ దాని తర్వాత బాల్ తోటి జస్ట్ గ్లాసెస్ పెట్టారు, ఆ గ్లాసెస్ కొట్టడము. సో మీరు ఏ గేమ్ తీసుకున్నా 100 రూపీస్, మినిమం ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకైతే చిన్నపిల్లలకి ఇవి ఛార్జింగ్ కార్స్ ఉంటాయి కదా, సో వాటిలో కూర్చోబెట్టి ఒక 2 రౌండ్స్ అయితే తిప్పుతా ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి చిన్నపిల్లగాడు తిరుగుతుంది కదా. సో ఇది ఏంటి అని అంటే ఇది పర్ హెడ్ అంటే ప్రతి చిన్నపిల్లవాడికి వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటాడు మనోడు. సో ఇట్లా ఒక కార్ అయితే ఇస్తాడు. దానితో మనము అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రావాలి, మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు అయితే రావాల్సి ఉంటుంది. సో పర్ హెడ్ 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. పిల్లలు అయితే మస్తు మజా ఖుషి అయిపోతారు. సో మీరు ఒక 100 రూపీస్ పెట్టారంటే ఇక వాడు ఖుషి. అండ్ ఇక్కడే మనకి ఇంకా జైంట్ వీల్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అబ్బా, పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ. మన పెద్దవాళ్ళు అయితే ఈ జైంట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్ కానీ ఇవైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా డ్రాగన్ ట్రైన్ కూడా ఉంది, సో అది కూడా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలకి ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు, కానీ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అవన్నీ ఆడుకున్న తర్వాత అలసిపోయి ఏమైనా తినాలి అనుకుంటే ఇక్కడ ఢిల్లీ వాలా అని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. సో ఢిల్లీలో అక్కడ నార్త్ సైడ్ ఎలాంటి ఫుడ్ అయితే దొరుకుతుందో ఆ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు వేసే అప్పడం చూడండి ఎంత ఉందో, వాము. ఈ అప్పడం తోట మనం కడుపు నిండిపోయేటట్లయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనోడు అట్టిగా బజ్జీ అయితే చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇవన్నీ చూస్తే తినబుద్ధి అయిందిలే కానీ ఎందుకులే బొక్క అని చెప్పేసి నేను తినలేదు. అండ్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సెల్ఫీ వస్తుంది అనమాట, అంటే వీడియో వస్తుంది అండ్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చూడండి మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో నేను అదే చెప్తున్నా, చిన్నపిల్లలు అయితే తీసుకురండి ఎగ్జిబిషన్ కి, మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ గేమ్ అనే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను చూడండి.
చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలు మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే మీ పేరెంట్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఈ వీకెండ్ కంపల్సరీ తీసుకెళ్ళమని మాత్రం ఇరిటేట్ చేయండి. ఖచ్చితంగా ఇరిటేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఒక మంచి వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.